ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇంతకుముందు తక్కువగా మాట్లాడేవాళ్ళు అనుకుంటా. ఎవరు? నాకు తెలిసి బయట ఎక్కువ చాలా షై అండి. ఆహా. అస్సలు మాట్లాడాలంటే బయటికే వచ్చేదాన్ని కాదు, అస్సలు చాలా షై ఉండేది. బట్ ఇంట్లో వాళ్ళతో బాగానే మాట్లాడేదాన్ని, కానీ బయట చాలా షై. ఇప్పుడు లేదు, ధైర్యం వచ్చేసింది, ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా మాట్లాడేస్తున్నాను ఇప్పుడు. మైక్ అంటే స్టేజ్ మీద నేను, అందుకే నేను ఫంక్షన్స్ లో మీరు ఎప్పుడు నన్ను చూసుండ్రు, ఈవెన్ మూవీస్ ఫంక్షన్స్ అప్పుడు కూడా నేను చాలా తక్కువ వెళ్తాను. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏమంటారు, ప్రభాస్ గారి కంటే ఎక్కువ భయం అనుకోండి. అంటే భయం కాదు, ఆయన ఎలా మాట్లాడరు, కొంచెం షై కదా. నాకు ఇంకా ఎక్కువ ఆ రోజంతా అమ్మా ఈ ఫంక్షన్కి వెళ్ళాలా, ప్లీజ్ నన్ను అవాయిడ్ చేసేయండి అని చెప్తాను అనమాట. సో అందుకే నేను ఎక్కడ ఫంక్షన్స్ లో కానీ దీంట్లో కనిపించిన ఎక్కడ నేను భయం ఉండేది నాకు మాట్లాడమంటే. ఈ మధ్య మాట్లాడాను అనమాట. ప్రస్తుతం ఉన్న సమాజంలో రిలేషన్షిప్ అనేది కరెక్ట్ క్యారీ అవుతుందా అవ్వట్లేదా, ఎందుకు ఉండలేకపోతున్నారు రిలేషన్షిప్లో అనేది ఎవరికి అర్థం కాని పొజిషన్. అది చాలా పెద్ద సబ్జెక్ట్. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే జనరేషన్ చేంజ్ అయింది, అదొక ఫస్ట్ మనం అక్సెప్ట్ చేయాలి. మనం ముందులాగా మేము అలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం చెప్పడం కరెక్ట్ కాదు ఈ జనరేషన్కి. ఈ జనరేషన్కి ఒక ఏమంటారు, ఒక బయట ఒక ఇది వచ్చింది, ఒక ఇండివిజువాలిటీ ఎక్కువ వచ్చింది. లేడీస్కి జెంట్స్ కానీ ఈక్వల్గా వర్క్ చేయడం ఇవన్నీ వచ్చింది. సో మీరు అలా ఉండేవాళ్ళమని కంపేర్ చేయనేకూడదు. అప్పుడు వచ్చి మీకు ఏమీ లేదు. అప్పుడు ఏంటండి, పెళ్లి చేసేవాళ్ళు, వైఫ్ అనేవాళ్ళు ఇల్లు చూసుకునేవాళ్ళు, హస్బెండ్ అనేవాడు బయటకు వెళ్ళి వర్క్ చేసేవాడు. సో డిపెండెన్సీ ఇద్దరికి ఉండేది. అంటే వైఫ్ వర్క్ చేయదు కాబట్టి, ఇల్లు చూసుకుంటుంది కాబట్టి హస్బెండ్ ఏం చెప్తే అది వింటూ అలా వెళ్ళేవాళ్ళు అనమాట. అది సిచ్యువేషన్ అలా ఉండేది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇద్దరు సంపాదించుకుంటున్నారు, ఇద్దరు ఈక్వల్గా ఉంటున్నారు, ఒక ఇండివిజువాలిటీ పెరిగిందనమాట. సో దానివల్ల వస్తుందని కాదు, కానీ అదొక కారణం, ఒక కారణం అంతే అయి ఉండొచ్చు. బట్ ఇంకొకటి మనం డీప్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రిలేషన్షిప్ అంటేనే ఫస్ట్ వచ్చి రెస్పెక్ట్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ ఏదైనా ఎవరి మధ్యలో కానీ ఒక రెస్పెక్ట్ ఉండాలి ఫస్ట్. తర్వాత అన్కండిషనల్ లవ్ ఉండాలి. ఒక మదర్కి బేబీకి ఎలా ఉంటుందో ఏ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే, బేబీ వదిలేసి అమ్మ వెళ్ళిపోతుంది ఎక్కడికైనా, ఎక్కడన్నా అమ్మకి బేబీకి ఎక్కడ డివోర్స్ అనేది జరుగుతుందా? కొంతమంది వదిలేని అనాథాశ్రమం వదిలేస్తారంటే అది వేరే, అది తక్కువ పర్సెంటేజ్. అది కాకుండా మదర్కి బేబీకి ఎక్కడ వచ్చి డివోర్స్ లేదు అంటే దూరం అయిపోవడం ఉండదు కదా. సో అలాగే రిలేషన్షిప్లో ఏంటంటే అన్కండిషనల్ లవ్ ఉండాలి, తర్వాత రెస్పెక్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి. అడ్జస్ట్మెంట్ కంపల్సరీ అండి. నేను నాకు ఈగో అనేది వదిలితే కానీ, అంటే ఒకరు తప్పు చేసినప్పుడు ఇంకొకరు క్షమించే గుణం ఉండాలి, వీళ్ళు అక్సెప్ట్ చేయగలగాలి, ఈ అక్సెప్టెన్సీ ఉండాలి, అండ్ అడ్జస్ట్మెంట్ ఉంటేనే లైఫ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అడ్జస్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. అడ్జస్ట్ అంటే ఎలా నేను చెప్తానంటే, ఇప్పుడు సిబ్లింగ్స్ ఉండాలి, ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారు, చిట్టుకుంటారు, అరుచుకుంటారు, నాకిది అంటారు. మళ్ళీ ఈవినింగ్ అయిపోతే అన్నీ మర్చిపోయి కలిసిపోతారు కదా. అలా కలిసిపోగలగాలి. అది మెయిన్గా కావాలండి. అది లేకపోవడంతోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేనేంటి నువ్వేంటి, నేనేం తక్కువ అనే మాట వస్తే మాత్రం డెఫినెట్గా ఏ రిలేషన్షిప్ కూడా బాగుండదు. నేను చెప్పింది మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో చెప్తున్నాను ఎక్కువ. ఒక్కటి ఏంటంటే, నిజంగానే ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు డివోర్స్ గురించి మాట్లాడితే నిజంగానే హెరాస్మెంట్ తట్టుకోలేము, బతకలేము, ఇంకా జీవించడం కష్టం అనే డివోర్స్ తీసుకోవచ్చు. కానీ చిన్న కారణాలకి డివోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉంటే ఇంతమంది మీ పేరెంట్స్ అంతా ఇలా వచ్చేవాళ్ళు కాదు. అలా మీరు డివోర్స్ తీసుకోవాలంటే పిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు ఎంతనా మీ సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని పెంచండి, బట్ ఒకసారి డివోర్స్ అయిన తర్వాత డెఫినెట్గా పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందండి. లేదని మాత్రం చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు కావాలి. పిల్లలు వచ్చి చెప్పుకోలేని వయసు అప్పుడు, అమ్మ కావాలి, నాన్న కావాలి, నీకు వీళ్ళు కావాలా వాళ్ళు కావాలంటే చెప్పలేరు. కాబట్టి అలాంటి విషయంలో మాకు చిన్న విషయాలకు అడ్జస్ట్ అవ్వడం బెటర్ అండి నేను చెప్పడం. ఏదన్నా ఒక ఫిజికల్గా అబ్యూస్ జరుగుతుంది, ప్రాణానికి కష్టం ఉందంటే మాత్రమే డివోర్స్ తీసుకోండి, లేదా అడ్జస్ట్ అవ్వడం బెటర్. నా అభిప్రాయం ఇదేనండి. ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ మీకు జీవితం నేర్పిన పాఠాలు అయి ఉండొచ్చు. జీవితం నేర్పిన పాఠాలంటే గుర్తొచ్చింది, మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను చదివిన 10th స్టాండర్డ్ అండి. తర్వాత నాకు యాక్చువల్లీ చదవడం ఇష్టం లేక వదలలేదండి. అనుకోకుండా అది ఫేట్ అంటాం కదా, విధి అంటాం కదా. సో అది తీసుకొచ్చి చెన్నైలో పడేయడం, ఇలా సినిమాకి రావడం అలా జరిగింది కాబట్టి చదువుకోలేదు. కానీ గ్రాస్పింగ్ చాలా ఎక్కువ అంటారు. ఈవెన్ నేను టీచర్స్ చిన్నప్పుడు మా అమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్ ఉండేటప్పుడు కొంచెం అర్థమయ్యేది కదా, అంటే హైదరాబాద్ నుంచి అప్పుడే బెంగళూరుకి వెళ్ళామన్నమాట. తనకి ఇక్కడ తెలుగు ఉండేది, అక్కడ కన్నడ కానీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉండేది. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే విధానంతో తనకి బాగా మార్క్స్ వచ్చేది. తను ఏం చెప్పిందంటే, టీచర్స్ వచ్చి ఇలా ఎక్స్ప్రెషన్స్తో ఇలా చెప్పరు మమ్మీ, మామూలుగా స్టడీ చెప్తారు, నీ ఎక్స్ప్రెషన్స్తో నాకు వచ్చేస్తా ఉంది ఎడ్యుకేషన్ అనేసి బాగా చదివేది అనమాట.
సో గ్రాస్పింగ్ అంతా కొంచెం బాగానే ఉంటుంది తొందరగా, చిన్నప్పటి నుంచి కూడా బాగా, అందుకే బుక్స్ చదివే అలవాటు నేర్చుకున్నాను. యాక్చువల్లీ చదివింది కన్నడ, బట్ తెలుగు బుక్స్ చదివేస్తున్నాను ఇప్పుడు, అంటే ఇంత తెలుగు మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ చదివే నాలెడ్జ్. అంటే తెలుగులో బుక్స్ బాగున్నాయి, అవి చదవాలనేసి తెలుగు కూర్చుకొని నేర్చుకొని తెలుగు నేర్చుకున్నాను అన్నమాట. అలా చదివాను అనమాట. చదవటం రాయటం రాదు, తెలుగు రాయటం రాదు, చదవడం మాత్రం నేర్చుకోవాలి. అంటే కన్నడ తెలుగు లిపి ఒకటేలా ఉంటుంది, సో ఈజీ అనమాట. బట్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఈజీగా చదివేయగలిగాను. తమిళ్ కూడా చదవగలను, అది కూడా నేర్చుకున్నాను. తమిళ్ కూడా నేర్చుకున్నాను.